హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 56. ఏందయ్యా, శుభకార్యానికి కూడా ఇంటి బిడ్డను పిలవ్వా? కొంచెం ధైర్యం చేసుకునని అంది. అది ఇంటి గడప దాటిన నాడే ఈ ఇంటి బిడ్డ కాకుండా పోయినది. అనవసర బంధాలు కలిపి మనసు పాడు చేసుకోమాక. రారా పెద్దోడా అని బయటికి నడిచాడు నారప్ప. అమ్మా, నాయనకు కోపం వస్తుండది. ఇంకో తూరెట్టా చేయి మాకు. నాకు కూడా తోడబుట్టింది లేదని మరిచాను. నువ్వు కూడా మరిస్తే మరీ మంచిది అని కత్తి నోట్లో పెట్టుకుని లుంగిని బిరుగ్గా కట్టుకుంటూ బయటికి వెళ్ళాడు. మాణిక్యం కంట్లో నీళ్లు తిరిగాయి. జానకి చూసింది. ఏందత్తమ్మా నీళ్లు? ఆ వెంకన్న దయ వల్ల ఏదో ఒక అద్భుతం జరగాలి. దుర్గమ్మ మన ఇంటి వాకిట అడుగు పెట్టాలి అని అంది కళ్ళు తుడుచుకుంటూ. ఈ ఇంట కోడలిగా అడుగుపెట్టే ఆ మహాలక్ష్మి రాకతోనైనా నా బిడ్డ దుర్గమ్మ ఈ ఇంటికి రావాలి. అలా వచ్చేలా చూడు వెంకన్న అని దండం పెట్టుకుంది ఆ పెద్దావిడ వెంకన్న బాబుకి. అత్తమ్మ, భారతమ్మ వాళ్ళని కూడా పండుగకు పిలవమని చిన్నోడికి చెప్పు. గాల బిడ్డ ఎట్లుంటుందో ఏంటో, అల్లరి బడుగ్గాయి అని అంది. మరే, మన అప్పు తల్లి ఉంటే అక్క అక్క అంటూ అప్పుతో ఇక్కడే తిరిగి అన్ని పనులు చకచకా చేసేది పొట్టిపిల్ల. ఏమైందో ఏమో, చాన్నాళ్ళయింది ఇక్కడికి రాక. ఎట్టుందో ఏందో అని అంది. మన పొట్టిపిల్ల నిక్కీ కోసమే అడుగుతుంది అమ్మమ్మ. వెంకట్ తల్లిదండ్రులు లేనోళ్ళైనా తన కోసమే ప్రాణాలు పోశారని తమ ఇంటి బిడ్డలాగా పెంచి చదివించాడు నారప్పరెడ్డి. పొట్టి కూడా ఇక్కడ అందరితో బాగా పరిచయం ఉంది. ఇక చిత్తూరు జిల్లా. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. చిత్తూరు జిల్లా అంటే చాలు అందరికీ గుర్తొచ్చే ఊరు పేరు తిరుపతి. దైవం నామం, 3 నామాల దేవుడు ఆ ఏడుకొండల వెంకన్న. ఈ సీమ ప్రజలందరికీ ఇంకొకరు కూడా గుర్తుకు వస్తారు. అతనే పల్నాడు ముద్దుబిడ్డ పల్లారి చెన్నకేశవులు. వయసు 50 ఏళ్ళు, పచ్చి నెత్తురు తాగి ఫ్యాక్షనిస్టు. అతనంటే భయపడిని జీవి చుట్టుపక్కలే లేడు. డబ్బు, హోదా, రౌడీయిజం, రాజకీయం కూడా అతనే పెద్దన్న. అందరూ ముద్దుగా పెద్దన్న అని పిలుస్తారు. ప్రస్తుత పార్టీలో లీడర్, సెంట్రల్ మినిస్టర్. చెయ్యని క్రైమ్ అంటూ లేదు. చిత్తూరు అడవులను లీజుకిస్తున్నట్లు ఎర్ర చందనంతో పాటు అక్కడ కలపంతా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటాడు. అమ్మాయిలను దుబాయ్ షేకులకు పులిహార పొట్లాల్లా కట్టి మరీ అమ్ముకుంటాడు. నాణీలు మొదలు టన్నుల వరకు అంతా స్మగ్లింగ్ వ్యాపారం. ఇప్పటికే 2000కు పై చిలుకు జనాభా అతని చేతుల్లో హతం అయ్యారు. చిన్న కేశవులంటే ఆ చుట్టుపక్కల అన్ని జిల్లాలో అందరూ బంధువులే, ఒక్క నారప్పరెడ్డి కుటుంబం తప్ప. ఎందుకంటే ఆయన బిడ్డనే అర్ధరాత్రి ఎత్తుకొచ్చి ఇతను పెళ్లి చేసుకున్నాడు. 3 అన్నలు. తండ్రి కత్తులు పట్టుకుని చెన్నకేశవుల ఇంటికి వెళ్ళారు. వెంటనే తన కూతురు దుర్గమ్మ అడ్డొచ్చి, నేనే ఇష్టపడి చేసుకున్న నాయనా అని అబద్ధం చెప్పింది దుర్గమ్మ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దుర్గమ్మకి 2 బిడ్డలు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత కూడా ఆ ఇంటి గడప తొక్కలేదు. కాదు, నారప్పరెడ్డి తొక్కనివ్వలేదు కూతుర్ని. ఇటు బైర్రెడ్డి, సంపత్, సంజయ్కు చెన్నకేశవులంటే చంపేంత కోపం. ఇలాంటి ఎదవని ఎవరు పెళ్లి చేసుకోవారని ఛాలెంజ్ చేశాడు. ఈ కేశవుడు మామూలుడా మరి? వాళ్ళ చెల్లినే ఎత్తుకొచ్చాడు. ఇక చెన్నకేశవులు దుర్గమ్మకు 3 సంతానం. పెద్ద కొడుకు ప్రతాప్ రెడ్డి, బిజినెస్ మ్యాన్, ఇల్లీగల్. చిన్న కొడుకు భరత్ రెడ్డి, ఏసీపీ. ఇక కూతురు సాన్వికా రెడ్డి అమెరికాలో ఉంది ప్రస్తుతం. పాప కోసం ఫర్దర్ ఎపిసోడ్లో చూద్దాం. కేశవుడు ఎంత ఎదవైనా రౌడీ అయినా సరే మనసారా ప్రేమించిన ఆలి అంటే చాలా ఇష్టం. అందుకే ఆ ఇంట్లో సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. ఆ జిల్లాకే మహారాణిని చేశాడు. కష్టం అంటే ఏంటో ఆమెకి తెలీదు. 4 గోడల మధ్యలో భర్తతో గడిపే సమయంలో నొప్పి లేచి బాధపడిన ఆమెను వదిలేసి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కూడా అడుగుతాడు మన విలన్ అంకుల్. అంత ఇష్టం తన ఆలి అంటే. ఇక నారప్పరెడ్డి ఇల్లు నౌకర్లు ఎలా ఉంటారో అదే విధంగా ఉంటుంది కేశవుడు ఇల్లు, వాకిలి. లోపల పూజా గదిలో పూజ చేస్తూ పసుపు కుంకుమలు తాలిబొట్టుకు రాసుకుంటుంది. వెనకాల పిల్లులా నిలబడి ఉన్నాడు రౌడీ పులి కేశవ. పైటంచు కంచిపట్టు చీరలో 7 వారాల నగలతో దగదగా మెరుస్తుంది దుర్గమ్మ. తలంతా మల్లె చామంతి పూలు పెట్టుకుని నుదుటన పెద్ద బొట్టుతో భర్త వైపు తిరిగింది. తెల్లని ప్యాంటు, చొక్కా, ఖద్దరు బట్టలు, 6 అడుగులు ఎత్తు, అదే కోరమీసంతో ఉన్నాడు.
హారతి తీసుకోండి స్వామి అని అంది దుర్గమ్మ. అట్నే అమ్మి అని నవ్వుతూ కళ్ళకు అద్దుకున్నాడు కేశవ. ఢిల్లీకి పోతుండా, వెళ్లే పని చక్కగా అయ్యేటట్టు మొక్కుకో అని అన్నాడు. విజయోస్తు అని అంది. భర్త చేసే ఆగడాలు అరాచకాలు అవేమీ తెలీదు కదా. ఇక కొడుకులంటారా, కొడుకులు అంతకంటే ఎదవలు. ఒక కూతురు ఉంది, అబ్బో మామూలుగా కాదు. అందరికీ మన హీరో బాబుతో ఫైటింగ్. ఇక కడపకు పోదాం పదండి. ఇక అది పులివెందుల పులిబిడ్డ నరసింహారెడ్డి, ఆయన భార్య భద్రావతి. నరసింహారెడ్డి ఒక్కగానొక గారాల చెల్లెలు అలకనందారెడ్డి. రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్. డబ్బులు 1,000 కోట్లు పైగానే ఉంటాయి. తనకి 2 కొడుకులు, గౌతమ్ చిన్న కొడుకు, అఖిల్ పెద్ద కొడుకు. నరసింహారెడ్డికి ఎంతో ఇష్టమైన తమ్ముడు రామిరెడ్డి, అదే రాముడాడి. భార్య శాంతి, కొడుకు నిఖిల్, కూతురు చందనాదేవి. మేనత్త అలకనంద పోలుగులతోనే పుట్టింది చందనాదేవి. ఇక నారప్పరెడ్డి కుటుంబం అంతే పగతో రగిలిపోతారు నరసింహారెడ్డి, రామిరెడ్డి. ఎందుకంటే అలకనందకు సంజయ్కు పెళ్లి ఫిక్స్ చేశారు పెద్దలు. ఆ పెళ్లి ఇష్టం లేని సంజయ్ రత్నాను పెళ్లి చేసుకుని జమ్మల మడుగు వచ్చారు. పేటల మీద పెళ్లి ఆగిపోయి ప్రేమించిన వాడు దక్కక ఇలా ఏ శుభకార్యం అచ్చటా ముచ్చటా లేకుండా గత 30 ఏళ్లుగా చీకటి గదిలో నుంచి బయటికి రాలేదు అలకనంద. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఇలా బ్రతకడం సహించలేని అన్నలు సంజయ్పై పగ తీర్చుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అస్త్రంగా చందు బేబీని దింపారు. మన బేబీ ఏం చేసిందో మరి ఏం చెయ్యబోతుందో. ఇక నారప్పరెడ్డి కుటుంబం వంశ ప్రతిష్ట నిలుపుతుందా లేక నలుగుల్లో దిగజార్చుతుందా? గత 30 ఏళ్లుగా బయటకు రాని అలకనందను బయటకు తీసుకొస్తుందా? తమ కుటుంబం తమ పగ కోసం కన్నా బిడ్డను కట్టుకున్న వాడినే చంపుతుందా? ఆమె నిర్ణయం ఎటు? ఈ కథ రాయలసీమలో మొదలై ప్రపంచం తిరిగి ప్రస్తుతం హైదరాబాద్లో ఆగింది. అక్కడి నుంచి ఇంకొన్ని రోజుల్లో ఈ సీమకు కూడా చేరుకుంటుంది. ఇక శత్రువులందరూ మూకుమ్మడిగా చేసే దాడికి అర్జున్ నిలబడి గుండెలు ఎదిరించి పోరాడతాడా లేక ఓడిపోయి శత్రువులకు తన తలను అప్పగిస్తాడా? కలిసిన తనువుల మనసులు కలకాలం కలిసి ఉంటాయా? ఈ సీమ పౌరుషం పంతంగా అనబడే పోరుల మధ్యలో అసలు ఈ తనువులు కలిపిన బంధం నిలబడుతుందా? భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఓపెన్ అయితే కొన్ని డౌట్స్ మీకు క్లియర్ అవుతాయి. అవి ఒక 20 ఎపిసోడ్స్ తర్వాత. ఇక అది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యంత అందమైన సుందర నగరం న్యూయార్క్. ఆ సిటీ చివరన మౌంటైన్ ఉంది. ఎందరో సుందరీకులను కనువిందు కలిగించే ప్రదేశం. అక్కడ ప్రపంచ నలుమూలల నుంచి జనాలు వచ్చి ఆ ప్రదేశానికి తమ స్ట్రెస్ అంతా వదిలేస్తారు. ఇక్కడ అందమైన అమ్మాయిలకు కొదవలేదు. $1,00,000 పోస్తే చాలు ఏ అమ్మాయి లేదా అబ్బాయి ఎవరితోనైనా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి నెలలో ఒకరోజు ఇక్కడ ఏలంపాటు జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా అందంగా ఆకర్షణీయంగా ఎక్కువ లైక్స్ కామెంట్స్ పొందుతారో, అందాల ప్రదర్శన చేస్తారో వాళ్ళకి 2 కోట్లు పైగా ప్రైజ్ మనీ. వేలంపాట డబ్బులు 1 మంత్ పాటు అక్కడ సెలబ్రిటీ హోదా పొందుతారు. ఎప్పట్లాగే ఈరోజు కూడా చాలా చాలా అందమైన అమ్మాయిలు కాంపిటీషన్కి కూడా వచ్చారు. ఇక సాయంత్రం 4 గంటలు, చల్లటి వాతావరణం, చుట్టూ మంచు కొండల మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది. ఇక స్విమ్మింగ్ పూల్ చుట్టూ వందలాది మంది జనం నిలబడి ఫొటోస్ తీస్తున్నారు. షో స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కరిగా పూల్కు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అందులో దిగి మేకప్ లేకుండా తడిచి తమ అందాలు క్లీవేజ్ షో ఇవ్వాలి. అలా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. అన్ని దేశాల బ్యూటీసు. అందరూ చాలా అందంగా పోస్ట్ లుక్తో ఉన్నారు. కొందరు ఆశగా మరి కొందరు నిరాశగా వెయిట్ చేస్తున్న టైంలోనే 10 మెంబర్స్ తర్వాత వచ్చి అమ్మాయి ఎవరా అని ఆతృతగా చూస్తూ ఉంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ సౌండ్ వచ్చింది. అందరూ అటుగా చూశారు. అన్ని కెమెరాలు ఒక్కసారిగా వాటర్ సౌండ్ వచ్చిన వైపు చూశాయి. స్లో మోషన్లో నల్లటి జుట్టు వాటర్ నుంచి బయటికి వచ్చింది. తెల్లని నుదురు, తర్వాత తన నల్లని బొమ్మలు, వాటి కింద పిల్లికళ్ళు, సన్నని నాసికం, అందమైన చెంపలు, ఫైనల్గా లిప్సు, తెల్లటి ముఖం, శంఖలాంటి మెడ, 30 సైజ్ వేస్ట్. ఇక ఎత్తుగా ఉబ్బెత్తుగా సెక్సీగా పిచ్చ హాట్గా ఉంది. ఇక ముత్యం లాంటి నాభి, అదే రెడ్ బిక్నీలో సెక్సీ థైస్, పాదాలతో బయటకు వచ్చింది సాన్విక.
5.5 అడుగుల ఎత్తుతో పాలరాతి పోత పూసినట్టు ఉంది. అంత అందంగా ఉంది సాన్విక. మెల్లిగా పూల నుంచి బయటకు వచ్చింది. అలా స్టెప్స్ ఎక్కుతూ ఎడ్జ్కు చేరింది. స్లోగా 2 చేతులు స్టైల్గా ఊపుకుంటూ క్యాట్ వాక్ చేస్తూ హాట్గా అందరికీ మతి పోగొడుతుంది. ఆ ఫూల్ చుట్టూ తిరిగి అందరికి ఫ్లయింగ్ కిస్ అండ్ ఫోటోకి ఫోజులు ఇచ్చింది. అందరి నోట ఒకే మాట, సాన్వి సాన్వి. అందరినీ చూసి గర్వం ఆమె మైండ్లో. తనకంటే అందగత్తి ఈ భూమి మీద లేదని. ఇక ఈ షో ముగిశాక నడుంకి టవల్ కట్టుకుని ఒక చైర్ దగ్గర కూర్చుని తను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ దత్తను గుర్తు చేసుకుంటుంది. మై డియర్ చందు బేబీ, రెడీ టు వార్. ఇక హైదరాబాదు. శాంతి ముందుకు రాగానే శాంతి నవ్వుతూ, బంగారం బొమ్మలో ఉన్నావు తల్లి అని తల నిమిరింది నిఖితని. వస్తాను మేడం అని ఆమెతో అంటూ రాముని భయంగా చూస్తూ నిఖిల్ ముందుకు వచ్చింది. అందరినీ చూస్తూ పొట్టి చేతిని పట్టుకుని బయటికి నడిచాడు నిఖిల్. పైనున్న అర్జున్ చందు కపుల్కు బయటికి వెళ్తున్నాం, ఈవినింగ్ వస్తామని మెసేజ్ చేశాడు. ఇద్దరు కారులో కూర్చున్నారు. నిక్కి వచ్చి పక్క సీట్లో నిఖిల్ పక్కన కూర్చుంది. షల్ వి గో అని అన్నాడు. నిఖిల్ వైపు చూడలేక తల వంచుకుని సరే అన్నట్లు తల ఊపింది. నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు నిఖిల్. అతని వైపు బిడియంగా చూస్తుంది పొట్టి. ఆమె చూపులు గమనించి ఐవింగ్ చేశాడు అల్లరిగా. అతన్ని చూడలేక తలను రోడ్ వైపు చూస్తుంది. ఏ పొట్టి, రోడ్ అంత బాగుందా? బిజీగా దాన్నే చూస్తున్నావు? లేదు సార్ అని అంది చిన్నగా. సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలుసు సార్, మీ వెళ్ళాకే కదా అని సిగ్గుపడుతూ అంది. స్టోరీ ఇక నుంచి ఇంకా బాగుంటుందండి. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను నేమ్స్ అన్నీ చాలా క్లారిటీగా చెప్పాను. డౌట్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.